గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. అమ్మా, ఇదివరకు రోజుల్లో చూసుకుంటేనమ్మా ఒక్కొక్కరికి 6, 7, 10 మంది 12 మంది సంతానం ఉండేవారు. ఆ సంఖ్య క్రమేపీ తగ్గిపోతూ వచ్చి 2 లేదా 1 ప్రస్తుత తరుణం. 2 ఉన్నారనుకుందాం, అన్న చెల్లి లేదా అక్క తమ్ముడు. పెళ్ళిళ్ళు అయ్యే వరకు చాలా బాగుంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరికీ కూడా ఏదో చిన్న విషయానికి మనస్పర్ధలు వచ్చినాయి అనుకుందాం. దాన్ని అలా సాగతీసి కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకోకుండా ఉండటం, ఇలాంటివి ఎక్కువ గమనిస్తూ ఉంటామమ్మా. పెళ్ళి కానంత వరకు తల్లి సర్ది చెప్తుంది. ప్రతి ఒక్కరు కొట్టుకుంటారు. అక్క చెల్లెలు ఉన్నామంటే మనమంతా చిన్నప్పుడు అప్పుడే పెరుగుతాయి. అప్పుడు తల్లి బాధ్యత తీసుకుంటుంది. కానీ ఎవరికి వారు వేరే వేరే ఇళ్ళకి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ్యత అసలు ఎవరు తీసుకోవాలి? ఆ రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలి? ఎవరైనా తీసుకోవచ్చమ్మా, వీళ్ళు తీసుకోవాలని కాదు. తల్లి ఏ వయస్సులో ఈ బాధ్యత తీసుకునే వీళ్ళకి సర్ది చెప్పిందో ఆ వయస్సుకి వీళ్ళు వచ్చారు కదా ఇప్పటికే. అంటే ఇతరులకి సర్ది చెప్పేటటువంటి వయస్సు వీళ్ళకి వచ్చింది కదా. కనుక ఈ రకంగా సర్ది చెప్పవలసినటువంటి వయస్సు వచ్చింది కనుక ఆ బాధ్యత వాళ్లే తీసుకోవాల్సి ఉంది. కానీ వాళ్ళు తీసుకోరు. కారణం ఏమిటంటే వీరికి జీవిత భాగస్వాములు కొద్దిగా ఆజ్యం పోస్తూ ఉంటారు. అక్కడ వస్తుంది ఎక్కువగా. అక్కడ జాగ్రత్త పడగలిగినట్టయితే లేదా వాళ్ళ మాట వినకుండా ఉండగలిగినటువంటి స్థితి ఉన్నట్టయితే వాళ్ళు కూడా మంచి వాళ్ళైతే ఈ సమస్య రాదు. మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వాలి సుగ్రీవులు ఎంత ప్రేమగానో ఉన్నారు. వాలి చనిపోయాడు అనుకుని సరే వాలి భార్య ఈ సుగ్రీవుడిని చేరుకోవడం జరిగింది. వాలి తిరిగి అంటే వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్న కట్టుబాటు అది. సరే సుగ్రీవుడు తిరిగి వచ్చాక కోపంతో వాలి సుగ్రీవుడిని తరిమేశాడు. అయిపోయింది. ఋష్యముఖ పర్వతం మీద వీడు ఉన్నాడు. వాలి 4 మంత్రులను పెట్టుకుని 5 అక్కడ ఉన్నారు. రాముడు వచ్చాడు. రాముడి యొక్క సహాయంతో వీళ్ళేదో ఒప్పందం చేసుకున్నారు. బాగానే ఉంది. వెళ్ళాడు. రాముడు వెళ్ళి వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే నేను వాలిని సంహరిస్తానన్నాడు. సంహరించడు. చావు దెబ్బలు తిని వెనక్కి వచ్చాడు సుగ్రీవుడు. వచ్చాక దెబ్బలాడాడు. నీ మాట నమ్మి వెళ్ళాను, దెబ్బలు తిని వచ్చాను, అది నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ఇద్దరు ఒకే పోలికల్లో ఉన్నారు. ఈసారి నీ మెడలో ఈ గజమాల వేస్తున్నాను, నిన్ను గుర్తుపట్టి ఇప్పుడు నువ్వు ఈ గజమాల లేని వాడిని నేను చంపుతాను అన్నాడు. వెళ్ళి వీడు మళ్ళీ పెద్ద సింహనాదం చేశాడు వాలి సుగ్రీవుడు. చేస్తే వాలి ఖడక్కని లేచాడు. లేస్తే తార ఆపింది. చాలా మాటలు చెప్తుంది తార. ఈ కోపాన్ని వదిలిపెట్టు, అది ఇది ఇది అన్నీ చెప్పి చివరికి అంటుంది, ఎందుకయ్యా నీకు తమ్ముడి మీద ఇంత కోపం? ఎంతైనా రక్త సంబంధం చాలా గొప్పది కదా ఇతరుల కన్నాను. తమ్ముడిని మించిన బంధువు లేడు అని చెప్తుంది మనకు ధర్మశాస్త్రం. ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, భార్యలు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, ఈ మిగిలినటువంటి చుట్టాలు ఉండొచ్చు, కొడుకులు కూతుళ్ళు కూడా ఉండొచ్చు, ఎంతో మంది. కానీ తమ్ముడు అన్నవాడు మళ్ళీ వస్తాడా? ఎందుకంటే తల్లిదండ్రి లేకపోయిన తర్వాత తమ్ముడు ఎలా పుడతాడండి మళ్ళీ? కనుక తమ్ముడు పుట్టాలి అంటే అది జరిగేటటువంటిది కాదు. భార్య అయినా మరో భార్యను చేసుకుంటావు, తమ్ముడు ఎట్లా వస్తాడు? తమ్ముడిని మించిన బంధువు లేడు. తమ్ముడితో నువ్వు ఎంత ఇదిగా ఉండాలో అంత. సరే సుగ్రీవుడు గొప్పవాడని కొన్ని మాటలు చెప్తుంది అనుకోండి. ఆ చెబుతూ ఇంకొక మాట అంటుంది అక్కడ, ఇక్కడ చూడు నీ పరివారంలో అందరూ నా పక్షాన ఉన్నటువంటి వాళ్ళే, నా బంధువులే ఉన్నారు. నీ తల్లిదండ్రులకి సంబంధించినటువంటి బంధువు ఒక్కడన్నా ఇక్కడ ఉన్నాడా? అంటే చూడండి, చాలామంది పెళ్ళయ్యాక అబ్బాయిలు అత్తింటికి చేరిపోతారు. అందరు అత్తింటి వాళ్ళే, తన తండ్రి తరఫు వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు వీళ్ళకి. అటువంటి పరిస్థితిని మాట్లాడుతుంది తార. ఇక్కడ ఒక్కళ్ళైనా నీ రక్త సంబంధీకులు ఉన్నారా? వీళ్ళందరూ నా రక్త సంబంధీకులు, నా పక్షాన్ని నుంచి నీకు బంధువులైనటువంటి వాళ్ళు. ఎంతైనా తమ్ముడు తమ్ముడే. ఇంకా చాలా సుగ్రీవుడు ఎంత మంచివాడు అవన్నీ చెప్తుంది అనుకోండి. అవన్నీ అక్కడుంచి ఇక్కడ తార చెప్పింది ఏమిటి? నీ రక్త సంబంధం నీకు కావాల్సిన అవసరం ఉంది, దాన్ని వదులుకో, తెచ్చుకో, ఎంతైనా నీ శ్రేయోభిలాషి అని చెప్తుంది. సరే వినలేదు గనక నశించాడు.
ఈ రకంగా తారలాగా చెప్పగలిగినటువంటి భార్య గాని ఇలా చెప్పగలిగినటువంటి భర్త గాని ఒకటి పక్కన, ఒక అమ్మాయి అన్నగారి మీద కోపం పెట్టుకుంది అనుకోండి, పెట్టుకుంటే భర్త ఎందుకు అన్నదమ్ములతో తగాదా పట్టుకుంటావు, ఎంతైనా మీ అన్నే కదా, ఎందుకే ఆస్తో మరోటో తేడా వస్తుంది, పండగ పిలిచి పసుపు కుంకం ఇచ్చిన దానికన్నా గొప్ప ఏముంది, అక్కడి నుంచి అది చాలు కదా, మనకి ఇంటికి వెళ్ళగానే బావగారు నన్ను మర్యాద చేస్తాడు కదా, అక్కయ్యో చెల్లెలో వచ్చిందని ఇంటిల్లిపాది నిన్ను గౌరవంగా చూస్తారు కదా, దాన్ని మించి మిగిలినటువంటివన్నీ ఎక్కువేమున్నాయి అని చెప్పగలిగినటువంటి భర్త అయినా ఉండాలి, లేదా తారలాగా చెప్పగలిగిన భార్య అయినా ఉండాలి. ఈ ఇద్దరు లేకపోతే వీళ్ళకన్నా బుర్రకేదన్నా వీళ్ళ బుర్రల్లోనే అలాంటి ఆలోచనలు రావాలి, రానప్పుడు వీళ్ళన్నా ఉండాలి. ఇలా ఉంటే బాగుంటాయి. కానీ ఇలా ఉండడం అన్నది మనం ఆదర్శప్రాయమైనటువంటి పరిస్థితి అవుతుంది. మండోదరి కూడా అదే అంటుంది, విభీషణుడు చూడు ఎంత తెలివిగా ప్రవర్తించాడు, ఆయన మాట వినాల్సిందే కదా అని చెప్పి రావణుడు చనిపోయిన తర్వాత మండోదరి బాధపడుతూ చెప్పినటువంటి మాట. మనం ఎందుకు ఇవన్నీ గ్రంథాలు చదివి పక్కన పడేస్తాం, చదివితే పుణ్యం వస్తుందని చదువుతాం, పుణ్యం వస్తుందో రాదో తర్వాత మాట, అది చదివితే ఇట్లాంటివి నేర్చుకోవడానికి కదా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేక అక్క చెల్లెలు అన్న చెల్లెళ్ళు వీళ్ళ మధ్య వచ్చేటువంటి తగాదాలు కూడా దేనికి వస్తున్నాయి, తరచుగా ఆస్తి విషయంలోనే వస్తున్నాయి ఎక్కువగా. మనవన్నీ ఆర్థిక సంబంధాలు అయినాయి కానీ హార్దిక సంబంధాలు కాల. హార్దికం అంటే హృదయ సంబంధం. హృదయంతో ఆలోచించండి. ఇంతసేపు దీంతో నేను ఆలోచించేది మనసు లెక్కలేస్తుంది, హృదయం ప్రేమ చూపిస్తుంది. దీన్ని మాట కొంచెం వినండి, దీని మాట కాస్త పక్కకు పెట్టండి. కానీ ఒప్పుకోదు. అహంకారం అన్నది ఒకటి ఉంటుంది, నా మాట చెల్లుబడి కావాలి, నా వ్యవహారం నడవాలి అని ఆలోచించేటటువంటి అహంకారం ఉంది. దానివల్ల ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఎవరైనా సరే ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఆంగ్లంలో కూడా ఒక సామెత ఉంది, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. రక్త సంబంధం చాలా పటిష్టమైంది, ఎంత పలసన చేసినా పలసన అయ్యేటటువంటిది కాదు. కనుక రక్త సంబంధానికి గౌరవం ఇవ్వండి. అంటే మరీ దుర్మార్గులు ఎక్సెప్షనల్ కేసెస్ గురించి మాట్లాడడం లేదు మనం, జనరల్గా ఉన్నటువంటిది. ఇక్కడ ఎదుటి వాళ్లల్లో ఉన్నటువంటి గౌరవాన్ని మనం గుర్తించగలిగితే చాలు. సీత, మాండవి, ఊర్మిళ, శృతకీర్తి, ఈ నలుగురు వీళ్ళ మధ్య ఎప్పుడన్నా పొరపచ్చాలు వచ్చాయా? రాలేదే. రాముడు ఎలా ఆలోచించాడు? అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తూ హనుమని పంపించాడు. ముందరైతే రాజ్యం వద్దన్నాడు, కానీ 14 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఏమన్నా కొద్దిగా రాజ్యకాంక్ష నా తమ్ముడికి కలిగిందేమో, భరతుడికి ముఖం చూసి నువ్వు గుర్తుపట్టి చెప్పు, చెబితే నేను అయోధ్యలో ప్రవేశించకుండా వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. తమ్ముడి మీద ఎంత ప్రేమ చూడండి. ముఖం చూసి హనుమంతుడికి ముఖం చూసి అభిప్రాయాలు గ్రహించగలిగిన నేర్పు ఉంది. ఆ మాట మొట్టమొదట హనుమంతుడిని చూడగానే రాముడు చెప్పాడు. కనుక నువ్వు ముఖం చూసి గ్రహించు, ఎక్కడన్నా రాజ్యకాంక్ష లాంటిది కనపడిందంటే చెప్పుని వెళ్ళిపోతా రాముడు, భరతుడు హాయిగా పరిపాలన చేసుకుంటాడన్నాడు. సరే హనుమ చూశాడు, హనుమ వచ్చేటప్పటికి ఈయన ప్రయోపవేశానికి సిద్ధపడ్డాడు. అన్న రావడం ఆలస్యం అయితే ఇదిగో ఇంకా కొన్ని గడియల సమయం ఉంది, ఆ లోపల నేను సిద్ధంగా పెట్టుకున్నా, వచ్చాడా సరే లేకపోతే నేను దూకుతా అన్నాడు ఆయన భరతుడు. అంటే వెంటనే హనుమ వెళ్ళాడు. అన్న వస్తున్నాడని చెప్పి హనుమ వెళ్ళి రాముడిని తీసుకొచ్చాడు. అంటే ప్రేమ ఎలా ఉండాలి? రాముడు తమ్ముడి క్షేమం కోసం తను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. భరతుడు అన్నగారి గౌరవం కోసం తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఈ రకమైనటువంటిది ఆదర్శప్రాయమైనటువంటి అన్నదమ్ముల సంబంధం మనకు కనపడుతోందా అంటే కష్టం. కనీసం సుగ్రీవుడు వాలిలాగా అన్న తార చెప్పినట్టుంటే ఎంత బాగుండేది. అవునమ్మా. విభీషణుడి మాట రావణుడి వినుంటే ఎంత బాగుండేది. ఇలా హితబోధలు చేసేవాళ్ళన్నా ఉండాలి, లేదా వీళ్ళంతటి వీళ్ళకి కలగనన్నా కలగాలి. ఇవి చెప్పి ఈ తార చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం చాలా గట్టిగా అందరికీ తెలియజెప్పి అనౌన్స్ చేయగలిగినట్టయితే ఎంత బాగుంటుందండి. మనకి చిన్నప్పుడు ఏవో కథలు కూడా, చందమామ కథలు, అందులో నీకెవరు కావాలి అని ఒక రాక్షసుడు అడిగితే ఇంతమందిని పట్టుకుంటే ఎవరు కావాలంటే భార్య మళ్ళీ దొరుకుతుంది, తల్లి మళ్ళీ కావాలంటే నా తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుంటే తల్లి దొరుకుతుంది, కానీ నాకు తమ్ముడు దొరకడం చాలా కష్టం, కనుక నా తమ్ముడిని నాకు ఏమని అడుగుతాడు.
కొడుకు కావాలంటే నేను మళ్ళీ కంటాను అని. ఇవన్నీ అంటే ఈ తార చెప్పినటువంటి ఇతివృత్తాన్నంతా వాలి సుగ్రీవుల పేరుతో ఉన్నదాన్ని ఒక మామూలు కథలాగా చెప్పింది. చందమామ కథ నేను చిన్నప్పుడు చదివా. ఇట్లాంటివి మనం చాలా గట్టిగా వీళ్ళందరికీ తెలియచెప్పగలుగుతామా? పిల్లలు చెడిపోతున్నారు అనడం చాలా తప్పమ్మా. పిల్లలకి చెప్పటం లేదు, వాళ్ళు చెడిపోయే వాతావరణం మనం కల్పిస్తున్నాము అన్నది వాస్తవం. ఏమంటారు? ఖచ్చితంగా అమ్మా. ఈ కథ విన్నాక పిల్లలు ఆలోచిస్తారా? చెల్లెలు సిబ్లింగ్స్ అంటామే, చెల్లెలో తమ్ముడో అన్నో, వీళ్ళని మించినటువంటి వాళ్ళు మళ్ళీ దొరకరు అన్న ఆలోచన మనసులో కలిగించాలా? అక్కర్లేదా? చిన్న చితక సమస్యలు రావటం చాలా సహజం. వస్తాయి. ఒకరు కొంచెం ఫార్వర్డ్ గా ఆలోచించి నా చెల్లె కదా, లేకపోతే నా అన్నయ్య కదా, నా తమ్ముడే కదా అని ఒక్కడుగు ముందుకేస్తే ఆ ఒక్కడుగులోనే ఉంది సమస్య. ఆ ఒక్క అడుగు అన్నప్పుడు మనకి ఒక పదం అంటాం. పదం అంటే అడుగు కావచ్చు, ఓ మాట కావచ్చు. ఒక్క మాట. నేను సద్బుద్ధితో ఉన్నాను, ఏదో తాత్కాలికంగా ఈగోలు ఉంటాయి, అంత తొందరగా పోవనుకోండి. కానీ ఎంత అహంకారం ఉన్నా ఆ అహంకారం తగ్గకుండా క్షమాపణలు చేసే పద్ధతులు కూడా ఉన్నాయమ్మా. క్షమాపణ అడగడం కూడా ఒక కళ తెలుసా? నేను తప్పు చేశాను అనుకుంటున్నావా? ఒకవేళ నేను తప్పు చేసుంటే సారీ, అవతల వాడికి సారీ వినపడుతుంది. నేను తప్పు చేయలేదు కనుక సారీ చెప్పలేదని నాకు తృప్తి. ఇలా రకరకాలు ఉన్నాయి, ఒకటి కాదు. మనకి ఆ సంబంధాన్ని నిలబెట్టుకునే ఉద్దేశం కనుక ఉన్నట్టయితే ఎన్నో మార్గాలు. ఇది కరెక్ట్ మా, ఇది చాలా అద్భుతంగా చెప్పారు. మనకుండాలి ఆ భావన అనేది, ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవాలి అనే భావన మనకి ఉన్నట్టయితే 100 మార్గాలు కనపడతాయమ్మా. నేను ఇప్పుడు చెప్పేది ఏ ఒక్క సిచ్యుయేషన్ కి 2 సిచ్యుయేషన్స్ కి సరిపోదు. ప్రతి సిచ్యుయేషన్ యూనిక్. కనుక దానికి సంబంధించి ఉండవలసింది ఏమిటంటే ఈ సంబంధాన్ని నేను నిలబెట్టుకోవాలి అన్న ఒక గట్టి విల్ పవర్ ఉంటే ఏదో ఒక సొల్యూషన్. 100 మార్గాలు కనిపిస్తాయి, 100 మార్గాలు కనపడతాయి. అద్భుతం. కరెక్ట్ అమ్మా, చాలా కరెక్ట్ చెప్పారు. ఇది ఇలా అనండి. ఇప్పుడు ఒకవేళ నేను తప్పు మాట్లాడాను అనుకున్నావా? నువ్వు అట్లా అనుకుంటే సారీ, అనుకుంటే సారీ. వాడు సారీ వినేస్తాడు, అయిపోయింది. నేను అనుకున్నా కదా, సారీ చెప్పేశారు కదా అనుకుంటారు అవతల వాళ్ళు. మనస్ఫూర్తిగా ఎక్కడ చెప్తున్నావు? అది ఎక్కర్లేదు. ఒకవేళ నువ్వు అనుకుంటే నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నా, కానీ నేను తప్పు చేయలేదు కదా అని నాకు, సారీ చెప్పారు కదా అని వాళ్ళకి. ఇది ఒక పద్ధతి. ఇలాంటివి 100 పద్ధతులు ఉంటాయి. పరిస్థితుల్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి మార్గాలు. మనకు మాట ఉందమ్మా, 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. ఉపాయాలు లేకుండా పోలా, ఉద్దేశం లేదంతే. ఉద్దేశం ఉంటే చాలు, ఉపాయాలు అవే వస్తాయి. దయచేసి ఉద్దేశాలతో ఆలోచించాలి. అంతేనమ్మా? అంతేనమ్మా, ఉద్దేశం ప్రధానం. అంతే. రైట్ అమ్మా, చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని